పరం శాంతి. ఆ, బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము సాక్షి బెహన్ ద్వారా బాపూజీ పోడ్కాస్ట్లో నిరాకారి మనసు, ఆకారి మనసు, సాకారి మనసు అనేటువంటి టాపిక్ గురించి చర్చిస్తున్నటువంటి ఒక ఫస్ట్ పార్ట్ మనం విన్నాము. దాని యొక్క కంటిన్యూషను ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు స్వర్గలోకం ఒకసారి వెళ్ళటం అంటే అక్కడ చిక్కుకుపోతే మళ్ళీ పృథ్వీలోకి రావాల్సిందే. స్వర్గలోకానికి వెళితే పుణ్యం క్షీణించగానే మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సిందే అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా పృథ్వీలోకానికి రావాల్సిందే. అక్కడ సమయం ప్రకారం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇక్కడ అనేక యుగాలు అయిపోతూ ఉంటాయి. పాప పుణ్యాల ఖాతాలు, ముఖ్యంగా పుణ్యం ఖాతా అయిపోగానే కిందకు పంపించేస్తారు అంటారు కదా. అంటే కారణ శరీరం ఉన్న చోట మనసు ఉంటుంది. అన్నిటికంటే పెద్ద ప్రశ్న నిరాకారి స్థితిలో కూడా మనసు ఉంటుందా అని. దానికి బాపూజీ చాలా స్పష్టంగా చెప్పేశారు. నిరాకారిలో కూడా మనసు ఉంటుంది కాబట్టే కదా రచయిత రచన అనేది చేశాడు. చాలామంది సాధకులు పైకి వెళ్ళాక మనసు అయిపోయింది అనుకుంటారు. నిరాకారి మనసు ఉంటుంది అని వాళ్ళకు పూర్తిగా తెలియదు. అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నిరాకారి మనసుపై ఉన్న ఆవరణలోనే రికార్డింగ్లు ఆత్మ బీజ రూపంలో ఉన్నప్పుడు కూడా దానిపై ఆవరణలు ఉంటాయి. బాపూజీ దీన్ని చాలా అందంగా స్పష్టంగా చేశారు. బ్రహ్మపురి, విష్ణుపురి, శివపురి. బ్రహ్మపురి నుండి విష్ణుపురి వరకు మాత్రమే ప్రజాపిత బ్రహ్మ యొక్క రచన వెళ్ళగలుగుతుంది. శివపురికి వెళ్ళలేదు అని బాపూజీ చెప్పారు. చాలా తక్కువ మంది ఆత్మలు మాత్రమే విష్ణుపురికి చేరుకోగలుగుతారు, వెళ్ళగలరు అని. విష్ణుపురి 50%, పరమతత్వం 50%, మరి అహం తత్వం అనేది ఉంటూ ఉంటుంది. శివపురిలో అయితే 100% పరమతత్వాల ప్రపంచం ఉంటుంది. శివపురికి వెళ్ళగానే ఏమవుతుంది? కారణ శరీరం ఆకాశ తత్వం శివపురికి వెళ్ళగానే కారణ శరీరంలో ఉన్న అన్ని రికార్డింగ్లు చెరిగిపోతాయి. అంటే కారణ శరీరం సమాప్తం. కారణ శరీరం మనలో ఉన్న మనసు కూడా సమాప్తం అయిపోతుంది కదా. అయితే సమాప్తం కావాలి అని కొందరు అంటారు. మరి ఏం మిగులుతుంది అంటే బాపూజీ దీనికి సమాధానం అంటే మనసు నాశనం అవుతుందని కాదు. నిరాకారి ఆత్మపై పరమ మహత్తత్వం మరియు పరమ ఆకాశతత్వం యొక్క ఆవరణ ఎక్కుతుంది. ప్రతి స్థితిలో ఆత్మపై ఆవరణలు ఉంటాయి. అది స్థూల తత్వాల ఆవరణ కాదు. పరమ మహత్తత్వము, పరమ ఆకాశతత్వం యొక్క ఆవరణ. ఆ ఆవరణలోనే ఆత్మస్థాయిని నిర్ణయిస్తాయి మరియు వీటిలోనే రికార్డింగ్లు ఉంటూ ఉంటాయి. నిరాకారి ప్రపంచానికి వెళ్ళాక కూడా స్మృతులు ఉంటాయా అని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇంకా పైకి వెళ్ళాలి, నువ్వు మహాబ్రహ్మాండం, పరం మహాబ్రహ్మాండం, బేహద్ ప్రపంచం నుండి వచ్చావు, అక్కడికి వెళ్ళాలి అని వీళ్ళ లోపలికి ప్రేరణ వస్తుంది. ఎవరు ప్రేరణ ఇస్తారు? అది పరమ ఆకాశంలో రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎన్ని కళలు దానివి, నీ చరిత్ర ఏమిటి, అన్నీ అందులో రికార్డులు అవుతూ ఉంటాయి. అందుకే నిరాకారి ఆత్మపై కూడా స్మృతులు ఉంటాయి. స్మృతులు ఉంటే మనసు కూడా ఉంటుంది, కానీ అది చాలా సూక్ష్మమైనది, ఉన్నత స్థాయి మనసు. ప్రతి డైమెన్షన్కు వేరే మనసు ఉంటుంది. తపలోకం మనసు బ్రహ్మపురి మనసు, శివపురి శివపురి మనసు. తపోలోకంలో తపోలోక మనసు ఉంటుంది, బ్రహ్మపురిలో బ్రహ్మపురి మనసు ఉంటుంది, శివపురికి తగ్గట్టుగా మనసు అనేది ఉంటుంది. ఎందుకంటే ఆత్మ తన మొత్తం సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకొని లోపల దాచుకొని వెళుతూ ఉంటుంది. ఇక్కడ పోతే ఇంకా కళ యొక్క సిద్ధాంతం ఆత్మశక్తి మరియు మనస్సు కొలత. బాపూజీ అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. మన బ్రహ్మాండం ఒక కళ. మహాబ్రహ్మాండం మన గెలాక్సీ 10 కళల నుండి 12 కళలు, యూనివర్సు 16 కళలు, గ్రేట్ యూనివర్సు 25 కళలు, మల్టీవర్సు 100 కళలు. ఇలాగా 100 కళల ఆత్మ అయితే నిరాకారి స్థితిలో కూడా 100 కళల మనసు ఉంటుంది. 10-20 కళల ఆత్మ అయితే అంతే శక్తి గల మనసు కూడా ఉంటుంది అంటూ ఉన్నారు బాపూజీ. మరణం తర్వాత ఏం జరుగుతుంది అంటే హైపోథెటికల్
ఉదాహరణకు మనతో పాటు సూక్ష్మ శరీరం, సంస్కారాలు, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 4 అంతఃకరణ అనేది ఉంటూనే ఉంటాయి. పుణ్య ఆత్మ, మంచి భక్తి చేసిన ఆత్మకు సూక్ష్మ లోకంలో డైమెన్షన్లు అనేవి వెళ్ళిపోతూ ఉంటుంది పైన. ఋషికేశు, హరిద్వారం, బద్రీనాథ్, కేదారినాథ్ లాంటి తీర్థాల నుండి, జ్ఞానగంజి నుండి దివ్యాత్మలు సహాయం చేస్తాయి. మోక్షం వైపుకి ఎలా వెళ్ళాలి అని నేర్పుతూ ఉంటాయి. మీ లోపల జిజ్ఞాస ఉంటే ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటూ ఉంటాయి. భూమిపై అసంతృప్తి కోరికలు 20-25% ఉన్న, మోక్షం వైపు 70-75 భావం వరకు ఉన్న, నెమ్మదిగా వారి బుద్ధి, మనసు శుభ్రం చేయబడుతుంది. మనసు శుభ్రం చేయటం, మనసు శక్తిని పెంచటం జరుగుతూ ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ మన ఆలోచనలు, స్థితి, టైమర్, మ్యాటర్, స్పేసు అన్నీ మారుతాయి. అందుకే స్వర్గలోకపు మనసు, తపోలోకపు మనసు ఉంటూ ఉంటుంది. ఇది ఇక్కడ అంతిమ మాట ఏంటి అంటే, 100 కళల మల్టీవర్సు ఆత్మ అయితే దాని స్మృతి, సంకల్పము, రికార్డింగ్ కూడా అంతే విశాలంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, నిరాకారిలో కూడా మనసు ఉంటుంది. నిరాకారి మనసు అంటాము. అది పరమ మహత్తత్వం ఆవరణలో రికార్డింగ్ అవుతుంది. ఇక మా పై లోకాలకు వెళ్ళే కొద్దీ కూడా ప్రతి లోకంలో మనసు ఉంటుంది. అక్కడ ఉన్న కళల ఆధారంగా ఆత్మ ఆ శక్తిలో, ఆ మనసులో నుండి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. మనసు ఉంటే ఆలోచన తప్పదు కదా. అది శివపురి కారణ శరీరం రికార్డింగ్ జరిగిపోతుంది శివపురిలో. ఎందుకంటే అక్కడ పరమతత్వాలే ఉంటాయి. పరమ ఆకాశతత్వ ఆవరణలో సోల్ జర్నీ రికార్డింగ్ అనేది ఉంటూ ఉంటుంది అని అంటూ ఉన్నారు సాక్షి.